Hello guys, welcome to Cars and Bikes. నేను వంశీ ప్రవీణ్ అండ్ దిస్ ఈజ్ ఎంజీ హెక్టర్ బ్లాక్ స్ట్రోమ్. అంటే ఎంజీ హెక్టర్ వేరియంట్స్లో కన్నింటిలో కూడా కొత్తగా ఒక వేరియంట్ని లాంచ్ చేశారు. ఎంజీ బ్లాక్ స్ట్రోమ్ కలర్ వచ్చేసి స్టెరీ బ్లాక్. అంటే బ్లాక్ మనకి నార్మల్గా బ్లాక్ లెగ్ కనిపిస్తుంది, బట్ ఇది మాత్రం స్టెరీ బ్లాక్ అంట. అంటే డిఫరెన్స్ ఏంటనేది మనం కరెక్ట్గా కనుక్కోలేము. బట్ నార్మల్ హెక్టర్కి ఈ హెక్టర్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే ఒకటి కంప్లీట్ బ్లాక్ కలర్ థీమ్, దాంతోపాటు గన్ మెటల్ ఫినిషింగ్స్ చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ గన్ మెటల్ ఫినిషింగ్స్ ఉన్నాయి, అలాగే రెడ్ కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి. అవి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ ఫ్రంట్ ఫేషియా నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ గ్రిల్ మొత్తం అంతా కూడా పాత ఎంజీ హెక్టర్ ప్లస్కి ఎట్లయితే గ్రిల్ ఉందో అదే గ్రిల్, బట్ క్రోమ్ లేదు. క్రోమ్ ప్లేస్లో మొత్తం మెటల్ గన్ ఫినిష్ అనమాట. అంటే మనం కరెక్ట్గా చూస్తే కొంచెం గ్రీనిష్ కలర్లో బ్రౌనిష్ కలర్లో కనబడుతుంది. ఆ కలర్లో ఉంది. ఎంజీ లోగో కూడా మెటల్ గ్రీన్, కింద స్కిట్ ప్లేట్ కంప్లీట్గా మెటల్ గ్రీన్ కలర్. అంటే ఇదే మెటీరియల్ ఇక్కడ కూడా వాడారు. ఇంకా చేంజెస్, హెడ్ లైట్స్ చుట్టూ ఇది పియానో బ్లాక్ ఫినిష్ ఉంది, బట్ ఇక్కడ మళ్ళీ ఒక మధ్యలో ఒక చిన్న స్ట్రిప్ మెటల్ గన్ ఫినిష్లో ఉంది. హెడ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్స్, హై బీము, లో బీము రెండు కూడా, కింద ఫాగ్ ల్యాంప్స్ అండ్ హెడ్ లైట్స్ చుట్టూ కూడా. అంటే యాక్చువల్లీ గ్రిల్ చుట్టూ వచ్చి ఒకటి హెడ్ లైట్స్ కంటిన్యూ ఫాలో అవుతుంది చూడండి. ఇక్కడ కూడా మెటల్ గన్ ఫినిష్. ఫ్లోటింగ్ ఇండికేటర్స్ తెలిసిందే ఇది. ఇప్పుడు సైడ్కి వెళ్దాం. సైడ్ నుంచి ఏమేమి చేంజెస్ ఉన్నాయో చూద్దాము. ఇక్కడికి వస్తే కంప్లీట్ బ్లాక్ అలాయ్ వీల్స్, క్యాలిపర్స్ రెడ్ కలర్లో ఇచ్చాడు. ఇది ఆల్మోస్ట్ అందరూ చేసేదే. ఇంతకుముందు మనం ఎంజీ గ్లాస్టర్ కూడా చూసాం బ్లాక్ కలర్లో. సేమ్ ఇంచుమించు అదే స్టైల్లో క్యాలిపర్స్ కూడా రెడ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఈ డోర్స్ దగ్గర ఏదైతే క్లాడింగ్ దగ్గర ఉందో ఫినిషింగ్ అంతా, అంటే గన్ మెటల్ ఫినిషింగ్ ఇట్లా కంటిన్యూ అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మోరిస్ గరాజెస్ అనే పేరు. ఇది అఫ్కోర్స్ నార్మల్ దాంట్లో కూడా ఉంటుంది, బట్ ఇక్కడ గన్ మెటల్ ఫినిష్. డోర్ హ్యాండిల్స్కి మధ్యలో గన్ మెటల్ ఫినిష్. సో ఎక్కడెక్కడైతే క్రోమ్ ఉంటుందో ఆ క్రోమ్ ప్లేస్లో గన్ మెటల్ ఫినిష్ ఇచ్చారన్నమాట. ఇది కూడా క్రోమే, బట్ గన్ మెటల్ కలర్. ఇది యాక్చువల్లీ నార్మల్ హెక్టర్కి ఎట్లయితే ఉందో అదే ఫినిషింగ్లో ఉంది. ఇది నార్మల్ క్రోమ్. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చేస్తే బ్యాక్ సైడ్ కూడా ఎంజీ లోగో మెటల్ గన్ ఫినిష్, ఇక్కడ క్రోమ్ కూడా మెటల్ గన్ ఫినిష్, హెక్టర్ మెటల్ గన్ ఫినిష్, బ్యాక్ స్కిట్ ప్లేట్ కూడా మెటల్ గన్ ఫినిష్. యాక్చువల్గా ఏం చేశారంటే వీళ్ళు ప్రీమియంగా కనిపించాలని చెప్పని, అంటే ఉన్న ప్రైస్లోనే ఈ కార్ చాలా ప్రీమియంగా ఉండాలని చెప్పని బ్లాక్అవుట్ చేసి దానికి మెటల్ గన్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. ఆ మెటల్ గన్ ఫినిషింగ్ అనేది యాక్చువల్లీ కనిపించినట్టు ఉంటుంది అన్నమాట. వెన్ లైట్ పడ్డప్పుడు చాలా షైన్ అవుతూ ఉంటుంది, అండ్ నార్మల్ టైంలో అంత కనపడినట్టు ఉంటుంది అన్నమాట. అది దీని చాలా ప్లస్ పాయింట్ అనమాట. అండ్ లోపలికి వెళ్ళే ముందు ప్రైజెస్ ఒకసారి చెప్తాను నేను మీకు. ఈ కార్ వచ్చేసి టాప్ వేరియంట్ మీద బేస్ చేసుకుని ఉంది. స్టార్టింగ్ ప్రైస్ అంటే బ్లాక్ స్ట్రోమ్ ప్రైస్ స్టార్టింగ్ 21.25 lakhs నుంచి 22.75 lakhs దాకా ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. ఆన్ రోడ్ మీకు తెలిసిందే కదా, ట్యాక్సెస్ అవన్నీ యాడ్ అయ్యి ఇంకొంచెం పెరుగుతుంది. సో బట్ నేను చెప్పింది మాత్రం ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయనేది. ఇది వచ్చేసి కీస్ అనమాట. ఎంజీ బేసికల్లీ చాలా వరకు ప్రీమియంగా ఉండడానికి ట్రై చేస్తుంది. అండ్ కీస్ కూడా చూసారా ఎంత ప్రీమియంగా ఉన్నాయో. వెనకాల ఎంజీ లోగో, ఇక్కడ లాక్, అన్లాక్, బూట్, టెయిల్ గేట్ ఓపెనింగ్. అండ్ టెయిల్ గేట్ యాక్చువల్లీ మనము సెన్సార్తో కూడా ఓపెన్ చేయొచ్చు. అంటే కాల్తో ఇట్లా స్వైప్ చేస్తే టెయిల్ గేట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లోపల ఏమేమి ఉన్నాయి, లోపల కూడా గన్ మెటల్ ఫినిషింగ్ ఉంది చూసారు. ఇక్కడ గేర్ నాబ్ చుట్టూ కూడా గన్ మెటల్ ఫినిషింగ్ ఉంది, బట్ ఇక్కడ షైనింగ్ లేదు. బయట ఉన్న గన్ మెటల్ ఫినిషింగ్ అంతా కూడా షైనింగ్లో ఉంటే ఇది కొంచెం మ్యాట్ ఫినిష్లో ఉంది గన్ మెటల్. అండ్ ఈ నాబ్స్, స్విచెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా గన్ మెటల్ ఫినిషింగ్ అక్కడక్కడ ఇచ్చాడు. ఇక్కడ కూడా లివర్ ఉంది ఏదైతే ఉందో గేర్ లివర్, దాని మీద కూడా ఒక చిన్న గన్ మెటల్ ఫినిష్ ఉంది. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, స్పోర్ట్స్ మోడ్. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చుట్టూ కూడా గన్ మెటల్ ఫినిష్ ఉంది. యాక్చువల్లీ మాకు తెలిసిందే కదా, ఎంజీ అనేది పెద్ద టచ్ ప్యాడ్స్తో వస్తుంది, అంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో వస్తుంది. అదే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇక్కడ కంటిన్యూ అయింది వర్టికల్ది. ఫస్ట్లో లాంచ్ అయినప్పుడు ఎంజీ హెక్టర్ మాట్లాడే కారు అన్నమాట. అంటే హలో ఎంజీ అనగానే అది రెస్పాన్స్ అవుతుంది. హలో ఎంజీ, హాయ్, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ అంటుంది. ఈ లోపల వేరే తీసుకుంది. స్టీరింగ్ దగ్గర కూడా గన్ మెటల్ ఫినిషింగ్ ఇక్కడ కూడా ఉంది చూసారా. సో ఎక్కడెక్కడైతే క్రోమ్ ఉంటుందో నార్మల్ ఎంజీ హెక్టర్కి, ఆ క్రోమ్ ప్లేస్లో గన్ మెటల్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. అది మేజర్ చేంజ్. అండ్ సీట్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్ సీట్స్. ఇక్కడ ఎంజీ బ్లాక్ స్ట్రోమ్ అని చెప్పి రాస్తుంది సీట్స్ మీద. ఇదొక చేంజ్. అండ్ మోర్ ఈ కారు CVT అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో CVT ట్రాన్స్మిషన్తో వస్తుంది, అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వస్తుంది. ఇంజిన్ ఆప్షన్స్ వచ్చేసి 1.5 పెట్రోల్, అది CVTలో వస్తుంది. డీజిల్ ఏమో 2 లీటర్ ఇంజిన్, అది మాన్యువల్లో మాత్రమే ఉంటుంది. ఆటోమేటిక్ ఆప్షన్ మనకి డీజిల్లో లేదు. అండ్ సీటింగ్ వచ్చేసి పెట్రోల్లో మాత్రం 5 సీట్ 7 సీట్ ఆప్షన్లో ఉంటుంది, అండ్ డీజిల్లో మాత్రం 5,
6, 7 అంటే 3 రకాల సీట్స్ వేరియంట్స్లో ఉంటుంది అనమాట. కావాలంటే మనము 6 సీట్స్ వేరియంట్ తీసుకోవచ్చు, లేదా 5 సీట్ వేరియంట్ తీసుకోవచ్చు, లేదా 7 సీట్ వేరియంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ప్రైజెస్ ఇలా స్టార్ట్ అవుతున్నాయి. ఏంటి అంటే 6 సీటర్ వేరియంట్ ఒక కాస్ట్ ఉంటుంది, 7 సీటర్ వేరియంట్ ఒక కాస్ట్ ఉంటుంది, 5 సీటర్ వేరియంట్ ఒక కాస్ట్ ఉంటుంది. డీజిల్ కాస్ట్ ఎక్కువ ఉంది, పెట్రోల్ CVT కొంచెం తక్కువ ఉంది ప్రైస్. అండ్ డోర్ మీద కూడా ఇవి మనకి ఏవైతే ఉన్నాయో విండో రోలింగ్స్, రోల్ డౌన్స్, వాటి మీద మొత్తం ఇదే గన్ మెటల్ ఫినిష్ ఉంది, మ్యాట్ది. అండ్ AC వెంట్స్ చుట్టూ కూడా గన్ మెటల్ ఫినిష్, పియానో బ్లాక్ ఫినిష్ ఉంది, దాంతో పాటు గన్ మెటల్ ఫినిష్ ఉంది. ప్రీమియంనెస్ ఎక్కడ చూసినా మనకి ప్రీమియంనెస్ కనిపిస్తుంది. ఇప్పుడు యూటిలిటీ స్పేస్ ఏమేమి ఉందని చూద్దాము, అప్పటికి ఇప్పటికి ఏమేమి చేంజెస్ అయినాయి. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి, ఇక్కడ పార్కింగ్ బ్రేక్ ఉంది, ఆటో స్టార్ట్, ఆటో ఆఫ్ ఇక్కడ బటన్ ఉంది, పార్కింగ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఇక్కడ కనిపిస్తుంది మనకి. అండ్ వెంటిలేటెడ్ సీట్స్, ఇవి 2 కూడా వెంటిలేటెడ్ సీట్స్. ఇది ఆర్మ్ రెస్ట్, ఇది కొంచెం ముందుకి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మొబైల్ ఛార్జర్, వైర్లెస్ మొబైల్ ఛార్జర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే డిఫాల్ట్. హలో MG, ప్లీజ్ ఓపెన్ సన్ రూఫ్. రైట్, ఇప్పుడు తీసుకొని చూడండి. నేను ఓపెన్ చేయని అడక్కముందే అది వేసుకుంది, అర్థమైపోయింది. అంటే 100 వాయిస్ కమాండ్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్నాయి. ఆ 100 కమాండ్స్లో మనం ఏ కమాండ్ ఇచ్చినా సరే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అంబియన్స్ లైటింగ్ కూడా ఉంది, ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అది యాక్చువల్లీ కనిపించకుండా ఉంది, చాలా బాగుంది అంబియన్స్ లైటింగ్. అండ్ బ్లాక్ స్ట్రోమ్ కాబట్టి మనకి రెడ్ కలర్లో కావాలంటే కూడా ఈ అంబియన్స్ లైటింగ్ రెడ్ కలర్లో పెట్టుకోవచ్చు మనము. మనకి కింద కాళ్ళ దగ్గర వస్తుంది, అలాగే డాష్ బోర్డ్లో ఉంది. అండ్ డోర్ హ్యాండిల్స్ దగ్గర కూడా కొంచెం ఇక్కడ పాకెట్స్లో వాటిలో కూడా కొంచెం కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ క్వాలిటీ కూడా చూసారా ఎంత ప్రీమియంగా ఉందో. లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్, ఈ డాష్ బోర్డ్ మీద ఇక్కడ అంతా కూడా సాఫ్ట్ మెటీరియల్స్. జనరల్గా ఈ సాఫ్ట్ వచ్చింది అంటే చాలు ప్రీమియంనెస్ వచ్చేస్తుంది. మామూలుగా ప్లాస్టిక్ సౌండ్ వస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ ప్లాస్టిక్ చూడండి, ఇది ప్లాస్టిక్, బట్ ఇక్కడ చూడండి సాఫ్ట్ మెటీరియల్. ఈ సాఫ్ట్ మెటీరియల్ ఉండటం మూలంగా మొత్తం ప్రీమియంగా అంటే రిచ్నెస్ వస్తుంది అనమాట జనరల్గా. అండ్ ఇక్కడ కూడా సాఫ్ట్ టచ్. గ్లవ్ బాక్స్ దగ్గర మాత్రం ఇది ప్లాస్టిక్. అండ్ డోర్స్ దగ్గర ఇక్కడ కొంచెం ప్లాస్టిక్ ఉంది, కానీ ఇక్కడ మళ్ళీ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ ఎక్కడైతే మనం ఆమ్రెస్ట్ చేస్తామో ఆ ప్లేస్లో కూడా ఫ్యాబ్రిక్ ఇచ్చాడు. ఇక్కడ చాలా బాగుంది, సాఫ్ట్ టచ్. సో కారు బ్లాక్ కలర్లో సూపర్బ్ ఉంది. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నీకు మళ్ళీ నేను చెప్తాను. సో ప్రస్తుతానికి ఒక వాక్ అరౌండ్ విజువల్స్ మొత్తం చూసేయండి. చలో.